హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అఫీషియల్గా 2000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణతో పాటు ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే మీకు పెట్టట్లేదు, డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని చూసి అభ్యర్థుల్ని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదన్నమాట. మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా 7th ఆగస్ట్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, ఎవరెవరు అప్లై చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 8th నుంచి అయితే స్టార్ట్ అయింది అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ 7th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఆన్లైన్ అప్లైకి సంబంధించి లింకు మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, బేసిక్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలనేది. ఆ ప్రాసెస్ కూడా చూసేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 2037 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైనా అండ్ మీరు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కలుపుకుంటే మనకి అన్ని కేటగిరీలు కలుపుకుంటే 2000కి పైగా వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం మనము ఆన్లైన్లోనే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది ఎలా చేయొచ్చు అంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూగా కానీ, సో ఇలాంటి ప్లాట్ఫామ్ త్రూగా మీరు ఇలాంటి ఆప్షన్స్ త్రూగా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. అఫీషియల్ వెబ్సైట్ rrcpryj.org ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లై చేయాలి. అయితే ఒక రిక్రూట్మెంట్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ మోడ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే దెర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే మీకు సెలక్షన్లో ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, వైవా అంటే ఇంటర్వ్యూ కానీ ఇలాంటివి ఏమి కూడా కండక్ట్ చేయరన్నమాట. సో ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి మెరిట్ బేసిస్ కింద, అంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వాటికి వెయిటేజ్ తీస్తారు. దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, మీకు ఫిజికల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమి కూడా కండక్ట్ చేయనమాట. సో జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. విషయానికి వచ్చినట్లయితే జూలై 7th 2026 కల్లా మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి మినిమం మీకు 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏమో 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మీకు ఓబీసీ వాళ్ళైతే 27 years వరకు అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 29 years వరకు, ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీరు 34 years వరకు కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు.
డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి టోటల్గా 2000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ వేకెన్సీస్ మనకి అన్ని కేటగిరీలు కలుపుకుంటే 2000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి జనరల్లో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అండ్ ఇంకా మనకి ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ కూడా కలుపుకుంటే 2000కి పైగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా ట్రేడ్ల వారిగా ఇచ్చారు. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అండ్ దీనికి సంబంధించి డివిజన్ల వారిగా మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారనమాట. సో మనకి పర్టికులర్గా డివిజన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ డివిజన్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే రైల్వేలో తక్కువ కాంపిటీషన్తో మాకు గ్రూప్ డి లెవెల్ 1 జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తే మీకు సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ పాటు కూడా రైల్వేలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ స్కీమ్ కింద మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీకు రైల్వే నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. ఆ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో ఇక్కడ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఎలా డివైడ్ చేస్తారో అలా CCA అని చెప్పేసి సపరేట్గా వాళ్ళకి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళకి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండవు అనమాట. ఒకటే CBT ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీరు రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది కొట్టొచ్చు. అది వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ కాంపిటీషన్ కూడా వీళ్ళకి సపరేట్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ కాంపిటీషన్తో మాకు రైల్వే గ్రూప్ డి జాబ్ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ మీకు ఒక ఫస్ట్ స్టెప్ అయితే అవుతుంది అండ్ మీకు ఒక బెస్ట్ ఛాన్స్ కూడా. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు అప్రెంటిస్షిప్ కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. మీకు 1 ఇయర్ ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు ఎవ్రీ మంత్. దాని తర్వాత మీకు బెనిఫిట్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు జూలై 7, 2026 కల్లా. మీకు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఏంటంటే మీకు మినిమం 50% మార్కులతోటి మీరు SSC లేదా మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ ఎగ్జామినేషన్ చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దాంతోపాటు మీరు ఇక్కడ మనకి ఏదైతే ట్రేడ్స్ ఇచ్చారో పర్టికులర్గా ఇక్కడ మనకి ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేశారో 21 ట్రేడ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకుంటే ITS సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత అప్లికెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరైతే రైల్వే గ్రూప్ డి జాబ్ కొట్టాలని చెప్పేసి తక్కువ కాంపిటీషన్ అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.